ఒక చిన్న గ్రామంలో రామ్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. ఎంతటి కష్టమైన విషయాన్నైనా చిటికెలో అర్థం చేసుకోగల శక్తి అతనికి ఉంది. భవిష్యత్తులో గొప్ప డాక్టర్ అయ్యి తన గ్రామానికి సేవ చేయాలనేది అతని కల. లక్ష్యం స్పష్టంగానే ఉంది. కాని రామ్ దగ్గర ఒక పెద్ద సమస్య ఉంది. అతనికి తన మనసు మీద అదుపు లేదు. చదువుకోవాలని కూర్చున్న ప్రతిసారి అతని మనసు ఎక్కడికో వెళ్లిపోయేది. ఎప్పుడూ ఫోన్ చూడటం, సోషల్ మీడియాలో సమయం గడపటం లేదా పగటి కలలు కనటం చేసేవాడు. ఇంకా చాలా సమయం ఉందిలే, తర్వాత చదువుకోవచ్చు అని ఎప్పుడూ వాయిదా వేసేవాడు. అతని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు క్రమశిక్షణతో చదవమని చెప్తున్నా, నేను చాలా తెలివైనవాడిని, పరీక్షల ముందు చదివినా పాసైపోతాను అనే ధీమాతో ఉండేవాడు. ఒకరోజు జిల్లా స్థాయి స్కాలర్షిప్ పరీక్షా ఫలితాలు వచ్చాయి. ఆ పరీక్షలో నెగ్గితే తన డాక్టర్ కలకి ఆర్థికంగా ఎంతో తోడ్పాటు లభిస్తుందని రామ్ ఆశపడ్డాడు. కాని ఫలితం చూశాక అతని గుండె చెరువయింది. రామ్ ఆ పరీక్షలో విఫలమయ్యాడు. క్రమం తప్పకుండా చదివిన అతని స్నేహితులందరికీ మంచి మార్కులు వచ్చాయి. రామ్ తెలివితేటలను మెచ్చుకున్న ఉపాధ్యాయులు కూడా ఇప్పుడు నిరాశతో అతని వైపు చూశారు. ఆ రోజు సాయంత్రం రామ్ ఒంటరిగా కూర్చుని చాలా బాధపడ్డాడు. తనకు తెలివితేటలున్నా కేవలం క్రమశిక్షణ లేకపోవడం వల్ల సమయాన్ని వృధా చేశానని గ్రహించాడు. తెలివితేటలు మాత్రమే సరిపోవు, క్రమశిక్షణ లేని ఏ విజయం నిలవదు అని అతనికి అర్థమైంది. వెంటనే రామ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. తనను తాను మార్చుకోవాలని నిర్ణయించుకుని కేవలం చదువు మాత్రమే కాకుండా మనసును ఎలా అదుపులో పెట్టుకోవాలో నేర్పే కోచ్ శాస్త్రిగారి దగ్గరకు వెళ్లాడు. శాస్త్రిగారు వ్యాయామ ఉపాధ్యాయుడైనప్పటికీ విద్యార్థులలో ఏకాగ్రతను పెంచడంలో ఆయన సిద్ధహస్తులు. రామ్ ఆయన దగ్గరకు వెళ్లి, గురువుగారు, నేను చదువు మీద ఏకాగ్రత పెట్టలేకపోతున్నాను. నా మనసు కోతిలాగెంతుతోంది. నేనేం చెయ్యాలి అని అడిగాడు. దానికి శాస్త్రిగారు నవ్వి, రామ్, మనస్సును అదుపు చేయడం అంత సులభం కాదు, కాని అసాధ్యం కూడా కాదు. రా, నీకో విషయం చూపిస్తాను అని అతడిని ఆటస్థలానికి తీసుకెళ్లారు. ఆయన ఒక విల్లు, బాణం ఇచ్చి ఎదురుగా ఉన్న ఒక లక్ష్యాన్ని కొట్టమన్నారు. రామ్ బాణం వదిలాడు. కాని అది గురి తప్పింది. నువ్వు బాణం వేసేటప్పుడు దేనిని చూస్తున్నావు అని గురువుగారు అడిగారు. రామ్, చుట్టూ ఉన్న చెట్లను, మైదానాన్ని, ఆ బోర్డును చూస్తున్నాను అన్నాడు. గురువుగారు తల పంకించి ఇలా అన్నారు, అదే నీ సమస్య. నువ్వు అన్నిటినీ ఒకేసారి చూస్తున్నావు. ఒక గొప్ప విల్లుగాడు ఎప్పుడూ తన లక్ష్యాన్ని తప్ప మరేమీ చూడడు. నీ చుట్టూ ఉన్న ఫోన్, సోషల్ మీడియా, అనవసరమైన ఆలోచనలు నిన్ను నీ లక్ష్యం నుండి దూరం చేస్తున్నాయి. నువ్వు విజయం సాధించాలంటే చదువుకునే సమయంలో నీ కళ్ల ముందు నీ లక్ష్యం తప్ప ఇంకేమీ ఉండకూడదు. రామ్ అది ఎలా సాధ్యమని అడగగా గురువుగారు 4 సూత్రాలు చెప్పారు. మొదటిది, ఆలోచనలను నియంత్రించు. నీ మనసు పక్కగారి పట్టినప్పుడల్లా నేను చదువుకోవాలి, నేను ఏకాగ్రత పెట్టాలి అని నీకు నువ్వు గుర్తు చేసుకో. రెండవది, ఒక కాలపట్టిక తయారు చేసుకో. ఎప్పుడు చదవాలి, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలో నిర్ణయించుకో. అప్పుడు నీ మెదడు దానికి అలవాటు పడుతుంది. మూడవది, ఆటంకాలను దూరం పెట్టు. చదువుకునేటప్పుడు ఫోన్, టీవీ వంటివి నీకు దూరంగా ఉంచు. నాల్గవది, ప్రతిరోజు సాధన చెయ్యి. క్రమశిక్షణ ఒక్క రోజులో రాదు. చిన్న చిన్న అలవాట్లతో ప్రతిరోజు ప్రయత్నించు. రామ్ ఆ సూత్రాలను తూచ తప్పకుండా పాటించడం మొదలుపెట్టాడు. చదువుకునేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేవాడు. మనసు మళ్లినప్పుడల్లా నేను డాక్టర్ అవ్వాలి అని తన లక్ష్యాన్ని తలుచుకునేవాడు. మొదట్లో కష్టంగా ఉన్నా నెమ్మదిగా గంటల తరబడి ఏకాగ్రతతో చదవడం అతనికి అలవాటయింది. కొన్ని నెలల తర్వాత జరిగిన తదుపరి పరీక్షలో రామ్ జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచాడు. అది కేవలం అతని తెలివితేటల వల్ల కాదు, అతని క్రమశిక్షణ వల్ల సాధ్యమైందని అందరికీ అర్థమయింది. ఏడాది తర్వాత స్కాలర్షిప్ అందుకుంటున్నప్పుడు అతనికి గురువుగారి మాటలు గుర్తొచ్చాయి. మనసు అనేది ఒక అడవి గుర్రం లాంటిది. నువ్వు దానిని అదుపు చేయకపోతే అది నిన్ను ఎక్కడికో లాక్కెళ్ళిపోతుంది. అదే నువ్వు దానికి శిక్షణ ఇస్తే అది నిన్ను నీ లక్ష్యం వైపు తీసుకెళ్తుంది.
అప్పటి నుండి రామ్ ఒకటే సూత్రాన్ని నమ్మాడు: నీ మనసును క్రమశిక్షణతో మలచుకో, విజయం నిన్ను వరిస్తుంది.